నమ్మకం. ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఉద్యానవనంలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి, ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అని అడిగాడు. అర్జునుడు అవును కృష్ణ, అది పావురమే అని అన్నాడు. మరా కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడు, అబ్బే, అది పావురం కాదు, గ్రద్దలా ఉంది చూడు. అవును నిజమే, అది పావురం కాదు, అది గ్రద్దనే కృష్ణ అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడు, అర్జున, అది గ్రద్ద కానే కాదు, అది చిలుక, సరిగ్గా చూడు ఒకసారి. నిజమే కృష్ణ, అది చిలుకని అన్నాడు అర్జునుడు. చివరిసారిగా మరోసారి పరీక్షిద్దామని ఇలా అన్నాడు కృష్ణుడు, అయ్యో, అది చిలుక కూడా కానే కాదు, అది కాకి అర్జున, ఒకసారి పరికించి చూడు. అరే, నిజమే, అది చిలుక కాదు, కాకే కృష్ణ అన్నాడు అర్జునుడు. కాస్త కోపంగా కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అసలు నీకు బుద్ధుందా? నీకంటూ ఒక అభిప్రాయం లేదా? సొంతంగా ఆలోచించలేవా? నేను ఏదంటే అదే అని వంతపాడుతున్నావు అని అన్నాడు. దానికి అర్జునుడు ఇలా సమాధానం ఇచ్చాడు, ఓ సర్వాంతర్యామి, నేను నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను. నువ్వు ఏదంటే నేను అదే. మీరు పావురమే కదా అని అన్నారు. నేను కాదంటే దాన్ని పావురంగా మార్చే శక్తి మీకు ఉంది. నాకు అన్నీ మీరే. మీ మాటే నాకు వేదం కృష్ణ అని అన్నాడు. ఈ నమ్మకమే భగవంతుణ్ణి స్వయంగా అర్జునుడి పక్కన ఉండేలా చేసింది. దేవుడి పైన అనుమానం అక్కర్లేదు. తన పైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మనికి ఉంది. మనకు కావాల్సింది ఏదో ఆ భగవంతునికి తెలుసు. ఎప్పుడు మనకు ఇవ్వాలో, మన నుండి ఎప్పుడు తీసుకోవాలో అన్నీ ఆ దేవుడికి తెలుసు. భగవంతుణ్ణి శరణు జొచ్చి నమ్మకంతో జీవించండి.